భారత్ లో వ్యాక్సిన్ లేని కొత్త వైరస్ ఎవరికి సోకుతుందంటే ప్రస్తుతం ఏ రకం వైరస్ అయినా వైరస్ పేరు చెబితే చాలు ప్రపంచం వణికిపోతుంది. ఆ వైరస్ కు వ్యాక్సిన్ ఉందా అనేది అది తెలిసిన వెంటనే అడుగుతున్న తొలి ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ లో ఓ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. దీంతో ఈ వైరస్ ఎవరికి సోకుతోంది, లక్షణాలు ఏమిటి అనేది చర్చనీయాంశమైంది. అవును, ప్రస్తుతం గుజరాత్ లో అనుమానాస్పద చాందీపురా వైరస్ కలకలం రేపుతోంది. చాందీపురా అనేది మహారాష్ట్రలోని ఓ గ్రామం. 1965లో ఇక్కడ తొలి కేసు నిర్ధారణ అయింది. దీంతో ఈ వైరస్ కు ఆ ఊరి పేరే పెట్టినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ ఇప్పుడు మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల మంగళవారం మరో 2 చిన్నారులు మృతి చెందారు. దీంతో మొత్తం ఈ వైరస్ 14 మందికి సోకగా ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరినట్లుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఇదే సమయంలో రాజస్థాన్ నుంచి 2, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మరొకరికి ఈ వైరస్ సోకినట్లుగా చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు అధికంగా ఉండటం వల్ల చికిత్సలో ఎలాంటి ఆలస్యం, అశ్రద్ధ చేయకూడదని, అలా చేయడం ప్రాణాంతకమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించి వైరస్ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లుగా మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు, ఎఫెక్ట్ మొదలైన విషయాలపై తాజాగా వైద్యులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, విరోచనాలు ఉంటాయని తెలిపారు. తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ, స్పృహ కోల్పోవడంతో పాటు మరణం సంభవించొచ్చని అన్నారు. ఈ వైరస్ ఇసుక, ఈగలు, దోమలు, పేల వల్ల సోకుతుందని, ఇది అంటువ్యాధి కాదని చెప్పిన వైద్యులు 9 నెలల నుంచి 14 ఏళ్ల పిల్లలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని నిరోధించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలిపారు.